ప్రస్తుతం యావత్ దేశం అటెన్షన్ అంతా కూడా మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం విలువల గురించి పార్టీ సిద్ధాంతాలు పక్కకు వెళ్ళాయి. కేవలం పరివారవాద్ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో కేవలం కొన్ని రాజకీయ కుటుంబాలు వారి సంతానం మాత్రమే పోటీ చేస్తున్నాయి. పార్టీ కోసం కృషి చేసిన నాయకుల గురించి పట్టించుకునే నాదుడే లేడు. బుధవారం నాడు మహారాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలో వ్రేళ్లూనుకుపోయినటువంటి పరివారవాద్ అంటే కుటుంబ పార్టీలపై ఓ లుక్కేద్దాం. ఇంగ్లీష్లో ఓ సామెత అందరికీ తెలిసే ఉంటుంది. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంటుంటారు. అంటే నీటి కంటే రక్తం చిక్కగా ఉంటుందని అర్థం. అదే మహారాష్ట్ర విషయానికి వస్తే బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ పార్టీ అనాల్సి వస్తోంది. ఎందుకంటే ఈసారి జరిగే శాసనసభ ఎన్నికల్లో రాజకీయ కుటుంబాలు మాత్రమే పోటీ చేస్తున్నాయి. మిగిలిన వారికి మాత్రం ఛాన్స్ లేకుండా పోయింది. మహారాష్ట్రలో పరివార్ వాద్ మాత్రం ప్రస్తుతం ఊపందుకుంది. వంశవాద్ లేదా బాయ్ బతీజ్ వాద్లు మాత్రమే రంగంలో దిగి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే రాజకీయాల్లో దశాబ్దాల నుంచి వేళ్లునుకుపోయాయి. ఉదాహరణకు గాంధీలు, అబ్దుల్లాలు, కరుణానిధి కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికీ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే బుధవారం నాడు పోలింగ్ జరగనుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ప్రతి జిల్లాలో 1-2 కుటుంబాలు మాత్రమే గత కొన్ని సంవత్సరాల నుంచి హవా కొనసాగిస్తున్నాయి. పార్టీతో పోల్చుకుంటే వీరి హవా ఎక్కువగా ఉంది. ఈ రాజకీయ కుటుంబాలు పార్టీలు మారితే అంతే. ఇక్కడ పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోతే కొత్త పార్టీలు జంప్ అవ్వడమే కాకుండా తన అనుచరులను కూడా తమ వెంట తీసుకెళ్తున్నారు. తరతరాలుగా ఇదే తంతు మహారాష్ట్రలో కొనసాగుతోంది. అయితే కొన్ని రాజకీయ పార్టీల కుటుంబాలు ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటారు. అయితే మహారాష్ట్ర విషయానికొస్తే పవార్లు, ఠాక్రేలదే ఆధిపత్యం. గత అర్ధ శతాబ్దం నుంచి ఈ రెండు కుటుంబాలు మహారాష్ట్ర రాజకీయాల్లో తమ హవా నడిపించారు. ఇక శరద్ పవార్ విషయానికొస్తే ఆయన నేషనలిస్టు పార్టీ కూడా వృద్ధుడయ్యాడు. అలాగే పార్టీ చీఫ్ గా కొనసాగుతున్నారు. ఆయన కూతురు సుప్రియా సూలే, వారి మనవలు రోహిత్, యుగేంద్ర ఒకవైపు, మరోవైపు పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ ఒకవైపు, ఆయన భార్య సునేత్ర ఒకవైపు. లోక్సభ ఎన్నికల్లో సూలే, సునేత్ర పోటీ పడ్డారు. సూలే గెలుపొందారు. ఇక బారామతి నియోజకవర్గంలో యుగేంద్ర, అజిత్ పవార్ పోటీ పడుతున్నారు. 1991 నుంచి బారామతి నుంచి అజిత్ పవార్ గెలుస్తూ వస్తున్నారు. మొత్తానికి చెప్పుకొచ్చేదేమిటంటే పవార్ కుటుంబంలో మూడో తరం కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిందని చెప్పుకోవాల్సి వస్తోంది. ఇక శివసేన విషయానికొస్తే దాని వ్యవస్థాపకుడు బాల్ సాహెబ్ ఠాక్రే విషయానికొస్తే మహారాష్ట్ర రాజకీయాల్లో తన ముద్ర వేసుకున్నారు. తన వారసుడిగా ఉద్ధవ్ను ఎంపిక చేశారు. అతని మేనల్లుడు రాజ్ ఠాక్రే వెంటనే సొంతంగా మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అనే పార్టీ పెట్టారు. ఈసారి ఎన్నికల్లో వారిద్దరి కుమారులు ఆదిత్, అమిత్ పోటీ పడుతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక మహారాష్ట్ర నుంచి కాస్త గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే బీడ్ నియోజకవర్గానికొస్తే అక్కడ ముండే కుటుంబం కంట్రోల్ ఉంది. గోపీనాథ్ ముండే కూతురు పంకజ్ ముండే ఇక్కడ హవా నడిపిస్తున్నారు. ఇక పంకజ్ విషయానికొస్తే ఆమె బీజేపీలో ఉన్నారు. ఇక ఆమె కజీన్లు ధనుంజయ్ విషయానికొస్తే ఎన్సీపీతో జత కట్టారు. బీడ్లో వీరిద్దరిదే అక్కడ హవా. 2019లో జరిగిన ఎన్నికల్లో బీడ్లో ధనుంజయ్, పంకజ్ ముండే ఓడించారు. ప్రస్తుతం ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు. ధనుంజయ్ పర్లీ నుంచి పోటీ చేస్తున్నారు. పంకజ్ సోదరి ప్రీతం మాజీ ఎంపీ బీడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి 2019 నుంచి 2024 వరకు ప్రాతినిధ్యం వహించారు. ఇక బీడ్ నుంచి కాస్త ముందుకు మరఠ్వాడ్కు వెళ్తే లాతూర్లో దేశ్ముఖ్ కుటుంబం హవా నడుస్తోంది. విలాస్రావు దేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు మహారాష్ట్రకు సేవలందించారు. ఆయనకి 2 కుమారులు అమిత్, ధీరజ్లు పోటీ చేస్తుంటారు. వారి మరో సోదరుడు సినీ నటుడు రితేష్ వారి తరపున ప్రచారం చేస్తున్నారు. లాతూర్ నుంచి అమిత్ పోటీ చేస్తున్నారు. అలాగే బీజేపీ నుంచి అర్చనా పాటిల్ చాకూర్కర్ పోటీ చేస్తున్నారు. ఇక ఆమె ఎవరంటే మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కోడలు. ఇక శివరాజ్ చౌహాన్ రాష్ట్రపతి కాబోతున్నారన్న టాక్ ఒక్కప్పుడు వినిపించింది. ఇక శివరాజ్ పాటిల్ విషయానికొస్తే ఆయన కాంగ్రెస్ వాది అయినా బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తన కోడలుకు మద్దతు తెలుపుతున్నారు.
ఇక నాందేడ్ విషయానికి వస్తే ఇక్కడ అశోక్ చవాన్ హవా కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి శంకర్రావు చవాన్ కుమారుడు అశోక్ చవాన్. కేంద్రంలో పివి నరసింహారావు కేబినెట్లో శంకర్ చవాన్ కేంద్ర మంత్రిగా సేవలందించారు. అయితే అశోక్ చవాన్ ఈ ఏడాది బీజేపీలో చేరారు. ఆయన కుమార్తె శ్రీజయ బీజేపీ టికెట్పై తమ కుటుంబానికి బాగా పట్టున్న బోకార్ నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక మహారాష్ట్రలో గిరిజనులు అధికంగా ఉన్న నందూర్బార్లు, గావిట్స్ల హవా నడుస్తోంది. అలాగే నాసిక్లో ఛగన్ భుజ్బల్, కొంకణ్లో నారాయణ రాణే, సోలాపూర్లో విజయసింహ మొహితే పార్టీలు తమ పట్టు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడి రాజకీయ కుటుంబాల విషయానికొస్తే వారికి రాష్ట్రంలో పెద్ద పెద్ద వ్యాపారాలున్నాయి. పాల ప్లాంట్ నుంచి చక్కెర ప్లాంట్ల వరకు అన్ని రాజకీయ కుటుంబాలకు చెందిన వారివే. అలాగే అతిపెద్ద విద్యా సంస్థలు కూడా వీరే నడుపుతున్నారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే పోటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి రాజకీయ కుటుంబాలు. వీరంతా తమ తమ ఏరియాలో ప్రజల అవసరాలను తీరుస్తుంటారు. ప్రభుత్వం ఎలానో వీరి అవసరాలను తీర్చదు. ఇక వీరే ప్రజల అవసరాలను తీరుస్తున్నారు. ఇక ప్రజలు కూడా వారి నుంచి సాయం పొందాం కాబట్టి వారి రుణం ఓట్ల రూపంలో చెల్లిస్తుంటారు. బుధవారం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మరి ఎన్ని కుటుంబాలు విజయం సాధిస్తాయో వేచి చూడాల్సిందే.